మనం 25 లక్షల రూపాయలు ఇస్తే శ్మశానానికి వెళ్ళి 75 లక్షలు మన ప్రభుత్వం వచ్చినాక ఇస్తారు. నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ ఇక్కడ ఇదే మాటలు, రిపీట్ మాటలు. నీ దగ్గర 1,00,000 కోట్లు ఉంది, మీ నాన్న దగ్గర నుంచి ఇప్పుడు వరకు రాష్ట్రం సొమ్ము, జనం సొమ్ము, దుబ్బిన సొమ్ము నువ్వు ఇవ్వచ్చు కదా. అప్పుడు పేదవారు మత్స్యకారులు ఇవ్వచ్చు కదా. నువ్వు 5 లక్షలు ఇవ్వలేదు. ఇప్పుడు పెద్దల పల్లా గారు చెప్పారు, మేము 63 మందికి 1924లో చనిపోయిన వారికి మేము 3,15,00,000 5 లక్షల కాడికి ఇచ్చాం. 2019లో నా నియోజకవర్గంలో 17 సంవత్సరాల మైనర్ బాలుడు వేటకు వెళ్ళాడు. తండ్రి లేడు, తల్లి చిన్న కొడుకు ఆరోగ్యం బాగోదు. నేను స్వయంగా 4 సంవత్సరాలు సీదా, ఎందుకంటే మైనర్ బాలుడు సీఎం సంతకం పెట్టాలన్నారు. సీఎం గారు దొరకడం మాకు. సిదిరప్పలరాజు దగ్గరికి 4 సంవత్సరాలు తిరిగా, పని అవ్వలేదు. అరసవెల్లి పోలరాజు అని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 3వ నెలలోనే 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాం. ముఖ్యమంత్రి సహాయనిధి కింద సీఎం గారితో చెప్పిన వెంటనే 10 లక్షలు ఇచ్చారు. నువ్వు కనీసం 1924 సంవత్సరంలో 50% సబ్సిడీ మీద ఒక్క పడవ ఇచ్చావా, ఒక వల ఇచ్చావా, ఒక జీపీఎస్ సిస్టమ్ ఇచ్చావా, ఒక మోటార్ ఇంజిన్లు ఇచ్చావా? ఏమిచ్చావు ముందు సమాధానం చెప్పు. మేము వచ్చి 2 సంవత్సరాలు ఇప్పటికి సుమారు మా మత్స్యకార గ్రామాల్లో 250-300 మందికి 50% సబ్సిడీతో ఇంజిన్లు ఇచ్చాం, జీపీఎస్లు ఇచ్చాం, వలలు ఇచ్చాం. ఉద్దుతు సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మీ అందరికీ తెలుసు. పక్కనే పాదయాత్ర ఎక్కడో పక్క జిల్లాలో ఆపు కూర్చుని ఉద్దుత్ తుఫాను సమయంలో విశాఖపట్నం వచ్చా నువ్వు ఎవరినన్నా పరామర్శించావా చెప్పు. మేజర్ అప్పుడు కూడా మత్స్యకార గ్రామాలు సముద్ర తీరం ఉన్నాయే, దెబ్బతిన్నాయి. చేయలా. కళ్ళబొల్లి మాటలు తప్పితే ఏమీ లేదు. ఇందాక పల్లా గారు చెప్పారు, పెద్దాలపేట తూర్పు నియోజకవర్గంలో ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు 2,500 కోట్ల రూపాయలు టీడీఆర్లు కొట్టేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 296 జీవోలు అప్పుడు పెట్టించి ఇప్పుడు మత్స్యకారులందరికీ రిజిస్ట్రేషన్లు చేయించుతున్నాం. ఎవరి స్థలం వాళ్ళకి కన్వెంట్ ఇళ్ళు త్వరలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే వాసపానిపాలెం, జాలరెండాడ, శివగణేష్ నగర్లో ఉద్దుత్ తుఫాన్లు ఎఫెక్ట్ అయితే 320 ఇళ్ళు, అరిలోవాలో కొమ్మాదిలో 204 ఇళ్ళు నిర్మాణం చేశాం. మీ అందరికీ తెలుసు, సగం దాతలో సగం గవర్నమెంట్. ఓన్లీ 10,000 రూపాయలు కడితే ఉద్దుత్ హౌసింగ్ ఇవ్వటం, అంతే, ఇంకేమి లేదు. సబ్సిడీ లోన్లు కానీ ఇవి కానీ. ఆ 3 గ్రామాల్లో వాళ్ళకి 320 చంద్రబాబు నాయుడు గారు వచ్చి హామీ ఇస్తే ఎలక్షన్ కోడ్ వలన 19లో మేము ఇళ్ళు అయిపోయినాయి, ఎలాట్ చేయించలేకపోయాం. 320 ఇళ్ళులో 128 ఇళ్ళు అమ్ముకున్నారు. ఆ 3 గ్రామాల వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి వైఎస్ఆర్సీపీ స్థానిక తూర్పు నియోజకవర్గ నాయకులు. 320 ఇళ్ళకి 128 ఇళ్ళు అంటే మీరు మత్స్యకార గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు కడుపు కొట్టినట్టా కాదా? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. ఇంత దారుణం చేసి నువ్వు పెద్దాలపేట మీద 2,500 కోట్లు టీడీఆర్ లాగేద్దామని ఉద్దుత్ హౌసింగ్ మత్స్యకారులు చెందినట్టు నమ్మేసుకుని, అదే రకంగా నువ్వు 1924లో చనిపోయిన వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా ఇన్ని అఘాయిత్యాలు చేస్తే నిన్ను మత్స్యకారులు ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి? అంతేకాకుండా ఒక వల ఇవ్వలేదు, ఒక పడవ ఇవ్వలేదు, ఒక జీపీఎస్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. నువ్వు మేము వేట నిషేధ సమయంలో నువ్వు 10,000 రూపాయలు కూడా సక్రంగా ఇచ్చేవాడి కాదు. మేము ఇమీడియట్గా వేట నిషేధ సమయంలోనే ఆ 2 నెలల ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 లోపులోనే ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయలు వేస్తున్నాం మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే. చనిపోతే గతంలో మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, ఒక మత్స్యకారుడి గల్లంత అయితే 7 సంవత్సరాల వరకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కాదు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కమిటీ వేసి ఆర్డీఓ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, జేడీ ఫిషరీతో కమిటీ వేసి 15 రోజుల్లో నెల రోజుల్లో చూసి ఇమ్మీడియట్గా డెత్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఆ డెత్ సర్టిఫికేట్ ఇస్తే కానీ కాంపెన్సేషన్ రాదు.
ఫస్ట్ టైం మూడో రోజే గల్లంత అయిన వాళ్ళ కింద పల్లా గారు చెప్పినట్లు 10 లక్షల కాంపెన్సేషన్ నిజంగా రాష్ట్రంలో నాకు తెలిసి ఫస్ట్ టైం. నువ్వు మత్స్యకారులకి చేసింది ఏమీ లేదు, నిన్ను మత్స్యకారులు నమ్మరు, నువ్వు లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి. అలాగే సిదిరి అప్పలరాజు మన ఉత్తరాంధ్రలో ఉన్నాడు మంత్రి, 2 వర్గాల మధ్యలో తగువులు పెట్టి ఒక వర్గాన్ని చేపల వేట కూడా వెళ్ళనీయకుండా చేసిన ఘనత ఈ సిదిరి అప్పలరాజుదే. నేను ఒకసారి ఫోన్ చేశాను, మా నియోజకవర్గంలో ఇష్యూ ఉంది, నన్ను మీటింగ్ పిలవరు, ఏంటంటే నువ్వు వేరే పార్టీ కదా నేను పిలవమన్నాడు. జాలరెండాల్లో 2 సార్లు అగ్నిప్రేమ మత్స్యకారులు కొట్టుకుని బోట్లు తగలబడిపోతే 4/1/22 29/7/22న అప్పుడు కలెక్టర్ మల్లికార్జున గారు రాశారు ప్రభుత్వానికి. మత్స్యకారులు కోర్టుకు వెళ్ళారు, మాకు కాంపెన్సేషన్ ఇవ్వమని. కోర్టు ఆర్డర్ ఇచ్చింది 91 లక్షలు ఒకసారి, 32 లక్షలు ఒకసారి. ఇప్పటికి నువ్వు రూపాయి ఇవ్వలేదు. నేను అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్లో కానీ వీళ్ళకు కూడా ఎంతో కొంత న్యాయం చేద్దామని అచ్చెన్నాయుడు గారు చెప్పారు. అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. నువ్వు మత్స్యకారుల దగ్గరికి వచ్చి లేనిపోని మొసలు కన్నీరు కార్చి ఇంకా తప్పుదో పట్టించే విధంగా నువ్వు రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను విశాఖపట్నంలో ఎక్కడ నమ్మరో, నీ సొంత జిల్లా కడపలో నమ్మలేదు, విశాఖపట్నంలో అసలు నమ్మలేదు. అందుకని చెప్పి మత్స్యకారులకి కళ్ళబొల్లు మాటలు చెప్పొద్దని, నువ్వు ఓపుకుంటే సమాధానం చెప్పు. పల్లగారు నేను అడిగిన నాటికి అన్నిటికీ మేము సమాధానం చెప్తాం. వచ్చి 2 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోదు. మత్స్యకారులకి ఎప్పుడు మేము అండదండగా ఉంటాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లాసీని గారి నాయకత్వంలో మత్స్యకారులకి మేము ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉండి వారికి న్యాయం చేస్తామని తెలియజేసుకుంటూ